హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఇక్కడ ముందు కనబడుతుంది కదా, ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నా దగ్గర ఉంది ఇది ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్ అండి. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే అందరికీ తెలుసు. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూసారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. కంపల్సరీగా ఈ వీడియోని చూసిన తర్వాత కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, నచ్చిందా లేదా అనేది. కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి. చూసి దీన్ని స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే అందరికీ ఇంపార్టెంట్ విషయం అనమాట, తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే బయట మనం ఆయిల్స్ వాడుతున్నామండి. ఆయిల్స్ వల్ల చాలామంది ఇబ్బంది అవుతుంది మనకి, అంటే హెల్త్ పరంగా సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డాక్టర్స్ ముందు ఏం చెప్తున్నారంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకండి, ఫ్రై ఫుడ్ ఎక్కువ తినకండి, బయట జంక్ ఫుడ్స్ తినొద్దు, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ చేసినవి తినొద్దని చెప్తున్నారు కదా. అది తినడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అంటున్నారు. యాక్చువల్గా బయట మనము వాడతాము, ఫ్రీడమ్ వాడతాము, చాలామంది గోల్డ్ డ్రాప్ వాడతారు, ఎవరిష్టం వాళ్ళనమాట. కానీ మార్కెట్లో ఏ ఆయిల్ ఉంటే అది వాడతాము. కానీ మనం ఎప్పుడైనా ఆయిల్ను ఏ ఆయిల్ వాడుతున్నామో దీనివల్ల మన బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ అనేది మనం ఎప్పుడైనా తెలుసుకున్నాము ఫ్రెండ్స్? లేదు. మార్కెట్లో ఏది దొరికితే అది తెచ్చుకుంటాము, వాడతాము. అంటే ఈ ఆయిల్ అనేది కంపల్సరీగా మనము లైఫ్లో మార్నింగ్ లేవడంతోనే మనము ఈ కుకింగ్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి, అలాగే ఇది ఒకసారి వాడతాము ఫ్రెండ్స్, జీవితాంతం వాడతాము. ఇది ఒకటి. అలాగే వాటర్ కూడా అది మనం తీసుకునే వాటర్ కూడా మంచిగా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. ఈ ఆయిల్ కూడా అంతే అండి, మనం డైలీ తీసుకుంటాం కాబట్టి కంపల్సరీగా మన బాడీకి ఏమి ఇస్తున్నాం అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. బయట మనకి చాలా దొరుకుతున్నాయి రైస్ బ్రాండ్ ఆయిల్ అండి, అందులో కూడా మనకి కెమికల్ ప్రాసెస్డ్ ఉంటుంది. చాలామంది అంటుంటారు మేము వాడుతున్నాము అని అంటుంటారు. ఇప్పుడు నా దగ్గర ఉంది ఏంటంటే ఫిజికల్ అనమాట, ఫిజికల్ ప్రాసెస్డ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. ఇది బెనిఫిట్స్ ఏంటంటే చెప్తాను. యాక్చువల్గా ఆయిల్స్ వాడడం వల్ల మీకు ఏమవుతుందంటే, బయట ఆయిల్ అది వాడటం వల్ల మీకు మోకాళ్ళ నొప్పులు, షుగరు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇలా చెప్పలేనివన్నీ, డాక్టర్కి కూడా అంతుపట్టని రోగాలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి ఆయిల్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు కదా. పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు ప్యూర్ పల్లి నూనెతో ప్రిపేర్ చేసిన కర్రీని చేసుకొని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకు అలా దొరుకుతుందా ఫ్రెండ్స్? లేదండి. అసలు మనకు గానుగ షాప్స్ ఉన్నాయి, ఎక్కడో ఒకడ గానుగ షాప్స్ ఇప్పుడున్నాయి, అంతకుముందు ఏంటంటే లేవండి. పూర్వకాలంలో వాళ్ళు ఇంట్లోనే అది కర్రతో చేసిన గానుగ అంటాం కదా, వాటిని పల్లీలను అందులో వేసి ప్యూర్గా అప్పుడు వాడుకునేవాళ్ళం. మేము చిన్న ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు కూడా పల్లి నూనెనే వాడేదండి. ఇంకా రాను ఏంటంటే తగ్గిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, మనకి బయట షాప్లో దొరుకుతుంది సన్ఫ్లవర్ ఆయిల్ అని, అలాగే గోల్డ్ డ్రాప్ ఆయిల్, ఇవన్నీ దొరుకుతున్నాయి కదా. మరి ఇవి మీకు ప్యూరా కాదా? యాక్చువల్గా చూడండి, మనకి విలేజెస్కి వెళ్తే అంతకుముందు ప్రొద్దుతిరుగుడు తోటలు ఉండేది. ప్రొద్దుతిరుగుడు తోటలో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటో తోటల్లో ఆడేదండి. ఆడుకొని ఆ గింజలను తినుకుంటూ మేము అక్కడ ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ తోటలో ఆడుకునేది, ఫొటోస్ దిగేది, చాలా బాగుండేదండి. అట్లా మేము చేసుకునే వాళ్ళం అనమాట, అంటే దాంట్లో తిరిగే వాళ్ళం అనమాట, ఎంజాయ్ చేసేవాళ్ళము. మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడైతే విలేజెస్లో అయితే ప్రొద్దుతిరుగుడు తోటలే లేవండి మనకి. మరి ఇంత జనాభా అంటే 143 కోట్ల జనాభా పెరిగింది. మరి ఇంత జనాభాకి ఇంత ఆయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్? ఒక్కసారి అలా ఆలోచించారా? అలాగే పల్లి నూనె అండి, పల్లి నూనె మనకి కేజీ ఇప్పుడు ప్రజెంట్ అయితే 150 రూపాయలు, అంటే 150 ఉంటుంది. 150 కేజీ అయితే మనకి కేజీకి ఎంత ఆయిల్ వస్తుంది మీకు ఎప్పుడైనా గెస్ చేశారా ఫ్రెండ్స్? ఒక పావు కేజీ కంటే తక్కువనే వస్తుంది. 50 రూపాయలు దానికే అవుతుంది ఫ్రెండ్స్, మరి గింజలకే అవుతుంది. కేజీ పల్లీలకి పట్టిస్తే ఎంత అవుతుంది? పావు కేజీ వస్తుంది. అదే 6 కేజీలకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఒక 2 కేజీలే ఏమో వస్తుంది. చూడండి, ఎన్ని గింజలు వేసినా వస్తుంది అంత నూనె. మరి ఇంత ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? బయట మనకి ఏంటంటే 150 రూపాయలకే దొరుకుతుంది సన్ఫ్లవర్ ఆయిల్. ఓకేనా? ఇప్పుడు బయట కూడా ఏంటంటే చాలామంది కూడా పల్లీలతో తీసుకునేది ప్యూర్గా తీసుకొని గానుగతో పట్టించిన నూనెను కూడా వాడుతున్నారు. అంటే కొంతమంది గురించి ఇస్తున్నారు, కానీ 80% మాత్రమే మార్కెట్లో దొరికే షాప్లో దొరికిన నూనెని యూజ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే మీకు కల్తీ కలిసిందని అర్థమైందా లేదా ఫ్రెండ్స్? ఓకేనా? అందులో మీకు ఏం కలుపుతుందంటే పెట్రోలు, ఇంధనము, అలాగే దానిలో ఒక మట్టిలాగా వస్తుంది, ఆ గ్రీస్తో తయారు చేసి మనకి ఇందులో కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు, సన్ఫ్లవర్ ఫ్లేవర్స్, అలాగే పల్లి
ఫ్లేవర్స్ యాడ్ చేసి మనకి ఇస్తున్నారు అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కర్రీలో చేసుకుంటే పైన తేలుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కర్రీ చేసినప్పుడు కూడా మనకి పోపు పెట్టినప్పుడు ఏంటంటే పొగలాగా వస్తుంది. మీరైనా అబ్జర్వ్ చేశారా? అదే మన ప్యూర్ ఆయిల్కి అయితే అట్లా రాదండి, నార్మల్గానే ఉంటుంది, నార్మల్గానే వేడవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఏంటంటే ఇవన్నీ ఎవరైనా తెలుసుకోము ఫ్రెండ్స్. మనకి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం తగ్గలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకోసమే నా దగ్గర ఉంది అండి, ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి, ఇది రైస్ బ్రాండ్ ఆయిల్. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ ఏంటంటే తౌడు అంటాం కదా, తౌడుతో మనకు అంటే ఈ తౌడుని మనం గేదెలకు వేస్తాం అనమాట, గేదెలు తింటాయి. అట్లాంటి తౌడుతో మనకు తీసిన ఆయిల్ అనమాట. ఇది వాడుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుందండి. నేను వాడానండి, నాకు ఒక లోపల పొట్టల్లో నాకు అంటే అది గ్యాస్ ట్రబుల్ అప్పుడే స్టార్ట్ అవుతుందేమో, కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండేదన్నమాట. నాకు ఆ ఉబ్బరం అనేది తగ్గిపోయింది ఫ్రెండ్స్. మరి బయట నూనె మనం వాడితే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మనం షాపింగ్ చేస్తాం, లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఏదైనా షర్ట్ కానివ్వండి, ఏదైనా మన శారీస్ కావండి, ఏదైనా జ్యువెలరీ బాగా చెక్ చేసుకొని ఇది బాగుందా లేదని 1-2-3 సార్లు దాన్ని కింద మీద పడేసి చూస్తాము. మరి మనం డైలీ రెగ్యులర్గా జీవితాంతం వాడే ఆయిల్ని మీరు ఎంతవరకు ప్యూర్గా ఉంచుకుంటున్నారు, ఆర్గానిక్ కెమికల్, అదొకటి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకటి చేంజ్ చేస్తే మీకు సర్వ రోగాలు పోతాయి. ఇది వాడటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అంటే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది ఫ్రెండ్స్. అలాగే క్యాన్సర్ వ్యాధిని కూడా నివారిస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది ఫ్రెండ్స్. అలాగే నాడీ వ్యవస్థను పటిష్టం పరుస్తుంది. అలాగే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి. అలాగే బోన్స్, అలాగే టీత్ బలంగా ఉంటుంది. చుండ్రు సమస్య నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ అంటే షుగర్తో బాధపడే వాళ్ళు కంపల్సరీగా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది, కంట్రోల్లో ఉంటారనమాట. కంట్రోల్లో ఉంటుంది మీ షుగర్. ఇన్సులిన్ కూడా సరఫరా చేస్తుంది అనమాట. అలాగే శరీరాన్ని అంటే శరీరం నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి కూడా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే అత్యధిక పోషక మరియు విలువలు కలిగిన నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, అంటే ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది అనమాట. అలాగే హార్ట్ ఫంక్షన్ కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. బయట మనం వాడితే ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఫామ్ అయ్యి మనకి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే మనకి లివర్కి సంబంధించిన ప్రాబ్లం కానివ్వండి, ఇంకా ఎక్సెట్రా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇదైతే వాడితే మీకు ఏమవుతుందంటే పొట్టలో మీకు ఏమేమి జరుగుతున్నాయో, డైజెషన్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రిక్ సమస్య కానీ, కడుపులో మంట కానివ్వండి, అలాగే అల్సర్ సమస్యలు ఉంటాయి కొందరికి, అది కూడా పోతాయి అనమాట. ఇది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకసారి మీరు ఆయిల్ని చేంజ్ చేసి చూడండి. దీని కాస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి 780 ఉంటుంది, 2 లీటర్స్ అనమాట. మనకి డిస్కౌంట్ రేట్లో 540కి. అంటే ఇది 1 మంత్కి మనము 4 kgs వాడుకుంటే ఇది 2 లీటర్స్ సరిపోతుంది. అంటే మనము 3 స్పూన్ వాడుకునే దగ్గర 1.5 స్పూన్ వాడుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వాడుకునే దగ్గర 1 స్పూన్ వాడుకోవాలి. మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది అండి, ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చితే చెప్పాను కదా, ఒక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, కమెంట్ అయితే పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.